జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడు, పవన్ కళ్యాణ్కి వీరాభిమాని బాబాయ్, మనం అందరం కూడా బాబాయ్ అని పిలుచుకుంటాం, గంధం సుబ్బారావు గారు అయితే ఉన్నారు. చెప్పండి బాబాయ్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని కాపు జాతి మొత్తం కూడా ముక్తకంఠంగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే 24 తక్కువ అనుకుంటే మళ్ళీ 24 నుంచి 21కి పడిపోయారు. ఎందుకు రోజు రోజుకి పవన్ కళ్యాణ్ నిజంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వెనక త్యాగం ఉందా, లేకపోతే ఒక బలమైన వ్యూహం ఉందా అంటే మీరేం చెప్తారు? సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు ఆయన మొదట నుంచి చెబుతున్న నా వ్యూహాలు నాకు వదిలేసేయమని. దానికి మనం చెప్పాల్సింది ఏమి లేదు. ఆయన ఇప్పుడు జనంలో ఉంది, నువ్వు చెప్పిందే జనంలో ఉంది. అది ఆయన ఎంతమంది ఇప్పుడు మా బోటోళ్ళం కాదు, పెద్ద పెద్ద వాళ్ళు సలహాలు ఇచ్చినా కూడా నా ఎమ్మట నడిచిన వాళ్ళే నా వాళ్ళు, నాకు సలహాలు ఇవ్వద్దు, నా వ్యూహాలు నాకు ఉండయి, నా ఎమ్మట నడిచేవాళ్ళే నా వాళ్ళు అనేది పెద్దలు చెబుతారు. హరిరామజోగేశ్వరంటి వాళ్ళు ఆయన ఇప్పుడు హరిరామజోగ కాపు నాయకుడు కాదు, రాజకీయ నాయకుడు. ఆయన తెలుగుదేశంలో హోమ్ మినిస్టర్ చేశాడు. ఆయన రామారావు గారు మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ చేశారు. ఆయన హయాంలో 140 మంది ఎస్ఐ పోస్టులు కాపులకి ఇప్పించాడు. అప్పట్లో రంగా చచ్చిపోయినప్పుడు హోం మంత్రిగా కూడా పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చాడు ఆయన. మొదట్లో ఆయన ఉన్నాడు. తర్వాత ఈ రంగా 88 చచ్చిపోయినాక 80 చచ్చిపోయినాక రిజైన్ చేశాడు. అది తెలుగుదేశం నుంచి వచ్చేసాడు. ఎందుకంటే కాపులు తెలుగుదేశం చంద్రబాబు చంపించాడు అనేది ఒక ఇది వచ్చింది కదా. తర్వాత ఏం జరిగిందో తర్వాత మనకు అనవసరం అవన్నీ. అసమంటి నాయకుడు, కాంగ్రెస్లో మంత్రి పదవులు చేశాడు, అన్నీ చేశాడు ఆయన. కుల నాయకుడు కాదు ఆయన. ఇప్పుడు తర్వాత ప్రజారాజ్యంలో చేరాడు. ప్రజారాజ్యంలో శక్తి వంచన లేకుండా పనిచేశాడు ఆయన, హరిరామస్వామి గారు. ఆయన్ని కొన్ని సలహాలు ఇస్తుంటే మా బోటోళ్ళకే బాధేసింది. నువ్వు ఇవ్వద్దు, లెటర్లు రాయొద్దు ఇవన్నీ అంటే ఆయనకి ఇసుగుబుట్టి ఏమన్నాడంటే ఆఖరికి మీ కర్మ మీరు అనుభవించండి అన్నాడు. మేము చేసేది ఏమి లేదన్నాడు ఫైనల్గా. ఇకేం పద్దాక చెబుతున్నాడు. నువ్వు ఆయనతో నీ సలహాలు అక్కర్లేదన్నప్పుడు ఆయన ఎందుకు పిలిచా? పార్టీ ఆఫీస్కి పిలిచి ఏమన్నా కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని అన్నావు. ఆ రోజున రాజమండ్రిలో మీటింగ్లో కూడా నువ్వు చెప్పిందే మేము కూడా ఆచరించాం. అన్ని కులాలను కలుపుకుపోతున్నాం, మాకు పదవులు వద్దు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేదే మా అందరి కోరిక, ఆయన కోరిక. ఎన్ని లెటర్లు రాసినా అదే చెబుతున్నాడు ఆయన. 60 అడుగు, 70 అడుగు, 40 అడుగు, 50 అడుగు, ప్రతి లెటర్లో ఆయన నీకు వ్యతిరేకంగా ఏది మాట్లాడాడు ఆయన. ఆయన కొడుకున్నాడు సూర్యప్రకాష్. ఆయన ఎప్పుడు ఆయన బీజేపీలో ఉంటే తీసుకొచ్చాడు జనసేనలోకి ఆయన్ని, సూర్యప్రకాష్ని. ఆయన ఏ తండ్రినైనా ఈ రకంగా మాట్లాడితే ఉంటుందిగా, తండ్రి అంటే బాధ ఉంటుందిగా. ఆయన పిఎస్సి సభ్యుడిగా ఉన్నాడు ఆయన. అయినా కూడా ఆయనకి ఇంటర్వ్యూ లేదని వాస్తవం కూడా అదే. ఏ పిఎస్సి సభ్యులకి విలువ ఉంది అక్కడ? ఏదో నాదెండ్ల మనోహర్ మీ ఇద్దరు కూర్చుంటారు, మాట్లాడుకుంటా నెలకోసారి 2 సార్లు వస్తావు, వాళ్ళకి అప్పచెప్పిపోతావు. నువ్వు పోలింగ్ బూత్ ఏజెంట్లు లేరంటావు. నువ్వు 10 సంవత్సరాల నుంచి ఈ రాయలసీమ జిల్లాలో ఎప్పుడైనా పోయావా? ఇక్కడైనా కృష్ణా గుంటూరు జిల్లాలో కమిటీలు వేసారా? ఎక్కడుంటాయి బూత్ కమిటీలు మీకు? నాకు బూత్ కమిటీలు లేవు, నేను సీట్లు అడగడం అవ్వలేము. నువ్వు అప్పుడు 40 సీట్లు గెలిపితే కాపులు ఓట్లే లేదు, నేమే గెలిపితే 10 సీట్లు అడిగితే ఎన్ని ఇవ్వడం? నువ్వు నమ్మలా. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టి 18 సీట్లు వచ్చి కాపులంతా నిలబడి బట్టే 18 సీట్లు వచ్చినాయి ప్రజారాజ్యానికి. అక్కడ తర్వాత కాంగ్రెస్లో పడ్డాక 19లో నీకు ఆ చెడ్డ ఈయన ఉంటాడో ఉండడో అని జనం అంతా వేయలా. అప్పుడు రైల్వే కేసులో రైలుకి తగలబడిన తుని ఘటనలో చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఏరీ కేసులు పెట్టారు. దాంట్లో ఇక్కడ స్వాములు కూడా ఉన్నాడు, ఆ మంచి స్వాములు కూడా రైల్వే కేసు. అక్కడి నుంచి కూడా ఇది చీరాలని వాళ్ళని కూడా పెట్టారు, ఇలా ఏరేరి పెట్టారు. అప్పుడు కాపులు మొత్తం చంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చి ఈ ఎడితిరిగి పవన్ కళ్యాణ్ గెలవడు,
అని ఈ దరిద్రం వదిలిపోవాలని చంద్రబాబుకి వ్యతిరేకంగా జగన్కి వేశారు ఓట్లు ముక్త కంఠంతో. ఇప్పుడు నాకు వేయలేదంటే 40 ఇప్పుడు 6% వచ్చినాయి కానీ ఓట్లు 6% ఎవరు వేశారు? ఇవాళ నీ అనుకుంది ఎవరు? ఆ రోజు తీసేయి. ఇవాళ ఈ రోజుకి వెనకుందా ఎవరు కాపులు? పలానోళ్ళు అని చెప్పు ఏమున్నారు? నువ్వు ఎంతో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు పల్లికర్లు బొమ్మిడి నాయకరు వీళ్ళంతా వాళ్ళు నిన్ను నమ్మారు వచ్చారు ఉండారు. నువ్వేనాడు నీ మొదట ఇప్పుడు దాకా కూడా ఉన్నారు. చెట్టిపల్లి వీళ్ళు కానీ ఇప్పుడు చెట్టిపల్లి అందరినీ అన్ని కులాలను కలుపుకోమన్న చెట్టిపల్లి వీళ్ళంతా కలిసిపోయింది రాజమండ్రిలో నువ్వు చెప్పినాకే కదా. జోగే గారి సమక్షంలోనే ఇవన్నీ జరిగింది. జోగే గారిని కూడా నువ్వు అనుమానించి నువ్వు సలహాలు ఇవ్వద్దంటే ఎట్లా ఎవరు నమ్ముతారు నిన్ను? ముద్రగడ రాజకీయ చరిత్ర. ఆయన కులనాయకుడు కాదు ఆయన. కాంగ్రెస్లో మంత్రి ఉన్నాడు, టీడీపీలో మంత్రి అయ్యాడు. అంత వాళ్ళ తాతోడలు మునుసుబ్బులు కర్ణాలు వీళ్ళంతా రాజకీయ కుటుంబం. అది కులముద్ర కాదు. కులముద్ర తర్వాతే వేసుకున్నాడు ఆయన కులాన్ని. ఆయన కింద తయారైన జనమే రాష్ట్ర వ్యాప్తంగా కుల నాయకులు అనేక సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు, కాపు సంఘాలు. అక్కడి నుంచి తయారైపోయిన వాళ్ళే ఈ కుల సంఘాలన్నీ. ఎందుకంటే ప్రతి కుల సంఘానికి నేను వెళ్తూ ఉంటా. ఏదన్నా ఖాళీ నా టైం వేస్ట్, ఖాళీ టైం కదా, కాలం ఆడికి గడిచిపోద్దని నాయకుడు ఆడికి వెళ్తా. ప్రతి కాపు సంఘానికి ఫోన్ చేస్తారు, పలానా చోట ఉంది రాని, ఏం జరుగుతుందో తెలుసుకుందామని. ఎందుకంటే ఈ వయసులో అదే కదా, నాకు 78 సంవత్సరాలు తెలుసుకుందామని అదే కదా. ప్రతి సమావేశాన్ని పోతా. చెబితే ఆయన ముద్రగడ గారిని కూడా ఆయన ఏం చెప్పాడు? ఆయన దగ్గరికి ఎందుకు పంపించావు నువ్వు? బోల్చెట్టి సత్యనారాయణ గారిని, బోల్చెట్టి శ్రీనివాస్ని నువ్వు రమ్మని కలిసి బయటలో చేరమనే పంపించింది. ఆయన ఏం చెప్పాడు? ఓకే నాకే పదవులు వద్దు, నీ వెనకే నడుస్తా కలిసి వచ్చి మా ఇంటికి వచ్చి అది భోజనం చేసి అందుకు మాట్లాడుకుందాం, కలిసి మీ అమ్మటే వస్తా, నాకు పదవులు కూడా వద్దన్నాడు. మరి నువ్వు చేసింది ఏంటి? ఇదిగో 20వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు ఈరోజు కలిసావా? ఈరోజు కలవకుండా మళ్ళీ ఈ లెటర్లు వద్దు, వీళ్ళ నాకు నీ కాపుల కోసం కాదు నీ పార్టీ పెట్టింది, కాపులు నాకు ఓట్లు వేయలేదు. ఏం మాటలు నీకెందుకు? అసలు స్టేజ్ ఎక్కితే నీకెందుకు ఈ మాట? నాకు బలం లేదు. ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడతాడట నాకు బలం లేదని. ఎవరు ఆఖరి మేము కమ్యూనిస్టులు, మేము కూడా చెప్పాం మాకు ఊళ్ళో 10 ఓట్లు లేకపోయినా మేమే మాకు 10 సీట్లు కావాలి, 5 సీట్లు కావాలి, మేము బలవంతులు అంటాం. ఇవాళ మంగళగిరి సీట్లో మేము పోటీ చేస్తున్నాం. జొన్నా శివశంకర్ అని నిన్న మాకు ఫోన్ చేశారు, అబ్బాయి మనం పోటీ చేస్తున్నాం, దానికానికే మనకేమో తప్పనిసరిగా మీ ఏమంటే మీకు పని చేస్తానని చెప్పా. కమ్యూనిస్ట్ని మార్క్సిజం నాకు తెలివితేటలు నేర్పింది అది. మార్క్సిజం ప్రపంచంలో దాన్ని మించింది ఏదీ లేదు, మార్క్సిజాన్ని మించింది. నన్ను ఈ రకంగా తయారు చేసింది అది. ఎవడంటే పార్టీ నన్ను మోసం చేసిందని ఎవడు దొంగ. పార్టీ ఎప్పుడు మోసం చేయదు. పార్టీ అన్నీ నేర్పుద్ది. పార్టీ చేతనైతే చేతనైతే సాయం చేయాలి పార్టీకి, దానికి ద్రోహం చేయకూడదు ఏ పార్టీ అయినా. అప్పుడు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు జనసేన కానీ ఇవన్నీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేవు పార్టీలు. ఇవ్వాల ఆ పార్టీలు పరిస్థితులు లేవు. అందుకని మనం ఈ రకంగా మాట్లాడకూడదు. బూత్ కమిటీలు లేవు, అవి లేవు, ఈ లేవు అని చెప్పకూడదు. ఇంకోటి ఎందుకు ఇంత ఆవేదన వెళ్ళగలుగుతున్నారు అంటే ఒక కమ్యూనిస్టు నాయకుడిగా ఉండి కమ్యూనిస్టుగా ముక్కుసూటితనంతో ఎందుకు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న అంశాలన్నీ కూడా ఎందుకు ఇంత ముక్కుసూటిగా గంధం సుబ్బారావు వెళ్ళగలుగుతున్నాడు? ఎందుకు ఇంత ఆక్రోషం, ఎందుకు ఇంత ఆవేదన బయటకు వస్తుందంటే ఏం చెప్తారు? మా అనుభవంతో మేము చెబుతుంటే నువ్వు కొంచెం ఏమన్నా ప్రతి ఇప్పుడు తప్పులు చేయింది ఏంటంటే రాయాడబడైతే ఏం తప్పు చేయదు. ప్రతి మనిషి తప్పు చేస్తాడు. ఆ తప్పులు సరి చేసుకుంటామనే నేను మా ఆవేదన తప్ప నీ మీద ద్వేషంతో కాదు. ఇప్పుడు నాకు జోగయ్య గారిని ముద్రగడ పద్మనాభం కానీ కొంతమంది ఉన్నారు, కిరణ్ రాయల్ కానీ కీర్తన కానీ రజనీ కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోతిన మహేష్ ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ళాలంట. ఒకడు చీటీ రాసి మడతలు ఆడబెట్టుకోమంటున్నాడు ఒక్కొక్కడు. ఏది సీటీ. నేను కడప తెలుగు కాపు నాయకురాలు అంటుంది కీర్తన. ఎవరన్నా కాపుల నాయకులు తిడతా ఈ ఓట్లు వేయించుకునే పద్ధతి అనేది. వాళ్ళు ఏదో తప్పు చేస్తే వదిలేసేయండి. ఓట్ ట్రాన్స్ఫర్ కావాలంటే వదిలేసేయండి, వాళ్ళకి వదిలేసేయండి. మీరు డిబేట్లో కూర్చొని ఎవరిని తిడుతున్నావో ఆ రోజున జగన్ తిట్టించాడని అందరూ మీరందరూ అప్పుడు పడ్డారు పవన్ కళ్యాణ్ మీద.
ఇప్పుడు ఎవరు తిడుతున్నారు? ఇప్పుడు పవన్ తిట్టిస్తున్నాడు మిమ్మల్ని కాపు నాయకులు అంటే నేను కాపే కదా, వాళ్ళ తిడుతుంటే నాకు ఎట్టుంటుంది ఆ డిబేట్లో చూస్తుంటే. కాతి కాదు, ఇప్పుడు కిరణ్ టీవీ యూట్యూబ్ ఉంది ఒక ఆయన, కిరణ్ కుమార్ అని, ఆయన తెల్లారులైతే కాపుల మీద పడతామే, మడి తుప్పు పట్టి నేను అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు టీవీ కిరణ్. అసలు ఆయన చూస్తుంటే నాకు రోత వస్తుంది, మార్చుకోవాలి అతను కూడా. ఆయన ఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఆయన ఫోన్లో ఈ ఫోన్ చేయండి అని చేస్తా. ఆయనకి మాట్లాడి తప్పులు చేస్తే తప్పని చెప్పు, అదే కానీ తుప్పుబడిన ముసుగు తీసేసాడు, అవి చేశాడు. ఏంది ఆయన రాజకీయ నాయకుడు ముద్రగడ అంటే తప్పు చేశాడు. మేము గంటల ఆయన గంట కొట్టమంటే రేపు 10 గంటలు కొట్టాం పళ్ళాలు తీసుకొని. ఇప్పుడు మా నాయకుడు తప్పు కులనాయకుడు ఆయన, తర్వాత కుల వేశాడు. ఆ ఇద్దరు కుల నాయకులు కాదు, రాజకీయ నాయకులు ఎవరంటే మా కులంలో ఉన్నారు కాబట్టి మేము ప్రేమిస్తాం వాళ్ళని. మీ మాటకి నేను అడ్డొస్తున్నాను. కుల నాయకులు కాదు, వాళ్ళు రాజకీయ నాయకులు అన్నారు. ఖచ్చితంగా కాపు వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు బాగా బలంగా కోరుకుంటున్న వ్యక్తుల్లో ప్రముఖులు వాళ్ళిద్దరు కూడా. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తూ, ఆయనకి సలహాలు సూచనలు ఇస్తూ, లేఖలు రాస్తూ, పార్టీ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అవ్వకుండా లెటర్లు రాస్తూ సలహాలు సూచనలు ఇవ్వాల్సినంత అవసరం ఏముంటుంది? డైరెక్ట్గా వచ్చి పనిచేయచ్చు కదా. గ్రౌండ్ లెవెల్లో ఉభయ గోదావరి కానివ్వండి, తూర్పుగోదావరి కానివ్వండి, రెండు జిల్లాలని కలుపుకొని పార్టీని ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నారు ఆ నాయకులు? ఆ చేయబట్టే అన్ని జిల్లాల్లో నీ వెనక మచిలీపట్నం విజయవాడ నుంచి పోవటానికి 6 గంటలు పట్టింది నీకు. చేయబట్టే పని వర్క్ చేశారు. నువ్వు ఎవరిని దగ్గర రానిస్తున్నారు? మీరు మీ కోటరీ ఉంది, నిన్ను లోనకు రానిస్తారు. నువ్వు ఈ పుడోలు తీయాలంటే, ఈ మాట్లాడియాలంటే అక్కడ కోటరీ ఉంది, ఎవరిని ఎంటర్ కానీరు. ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నాడు చెప్పు నీకు? వాళ్ళు ఎప్పుడు ఏమన్నా పిలిచే వాళ్ళని. దాసరి రాము ఉన్నాడు, నాకు గురువు ఆయనే దాసరి రాము. ఎందుకంటే ఆయన డిబేట్లు చూస్తూ ఉంటా. అన్ని 5 రాష్ట్రాల కన్వీనర్ అయిన తెలగ, కాపు, బలిజ, ఒంటరి వాటికి 5 రాష్ట్రాల కన్వీనర్, కనీసం సౌత్ ఇండియా మొత్తానికి ఆయన పిలిచారా ఎప్పుడన్నా? ఆయన నీకోసమే వెళ్తుంది. నిన్న చెన్నైలో సమావేశం అయితే జనసేనకు ఓటు వేయండి, ఎన్ని సీట్లు పోతే అన్ని సీట్లు జనసేనకు గెలిపిస్తుంది అంటున్నాడు. నెల్లూరులో పార్టీ ఆఫీస్ పోతే పార్టీ ఆఫీస్కి వెళ్ళాడు, అక్కడ జనసేన నువ్వు పిలవపోయినా చేస్తున్నారు కాపు నాయకులు. ముద్రగడ చేస్తున్నాడు అటు. ఇలా ముద్రగడ అంటే అయిపోయింది, మీరు తిడత మొదలు పెట్టినాక హరిరామజోగి కాడి కింద బారేసాడు. చెబుతున్నా ఎవరిని రానిస్తున్నారు మీరు? ఎందుకు మరి వాళ్ళ అబ్బాయి జాయిన్ అయినట్టు పార్టీలో? ఏ తండ్రిని తిడితే కొడుకు ఊరుకోడు. ఏ తండ్రి ఇప్పుడు సలహాలు ఇవ్వద్దని ఏంటది? ఇప్పుడు అట్ట నాకు సలహాలు ఇవ్వద్దంటే పర్వాలేదు. ఈ టీవీలో కూర్చొని లెటర్లు రాసి ఇవన్నీ మాకు చెప్పకుండా నా అమ్మడి తిరిగేవాడే నా నాయకుడు అన్నాడు. నా మనుషులు అన్నారు. ఇప్పుడు వాళ్ళని నిన్నదాకా నీకు సలహాలు మంచి సలహాలు ఇచ్చారా? నీకు వ్యతిరేకించి సలహాలు ఇచ్చారా చెప్పు, ఒకటి చెప్పు. నీ ఫలాంది వ్యతిరేకం నీకే చేశారని చెప్పు. అరే 60 కాదు 77, 47, 57 చెబుతున్నాడు తప్ప నేను ఇంకో రకంగా ఏం మాట్లాడాలి ఆయన. నీ ఆఫీస్కి వచ్చినా కూడా అది చెప్పాడు. 3 గంటలు చర్చ జరిపారు ఆయనతోటి. తర్వాత నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు, అన్నీ చెప్పింది నీకు అనుకూలంగా చేశారు కదా. ఈ రోజుకి కూడా మా సలహా నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు హరిరామజోగి గారు. అంతేగాని ఆయన తప్పు ఏం మాట్లాడు. ఈయన ఊహాలు ఆయనకు ఎందుకంటే నువ్వు ఇప్పుడు జనంలో ఉన్నది ఏముందంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజకీయ చతురత లేదంటారు. రాజకీయ చతురత లేదని నేను ఎందుకంటాను? ఆయన అనకూడదు. లేదు కాబట్టే కదా సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడు విద్యార్థి, ఎప్పుడు నేర్చుకోవాల్సిందే. జనంలోకి వెళ్తే తెలుసుద్ది. నువ్వు జనంలోకి ఏడెళ్తున్నా వస్తా మరి 1 నెలకు 2 నెలలకు వస్తారు ఆఫీస్కి వస్తావు. నాదెండ్ల మనోహర్ నువ్వు ఇద్దరు కూర్చుంటారు, ఇది చేయండి అని ఆయన చెబుతారు. ఆయన ఇప్పుడు కాదు తర్వాత చేద్దామని పోంటాడు. ఆయన వచ్చిన వాళ్ళు కూడా చెబుతున్నా, నువ్వు జనంలో పోతే తెలుసుద్ది. 5 జిల్లా ప్రతి జిల్లాకు పో. నువ్వు ఊరు ఇంటింటికి తిరగమల్లా, ఇంటింటికి తిరిగే వాళ్ళు మేమున్నాం. జనం మాకు నేర్పుతారు, మేము నీకు నేర్పుతాం. మేము నేర్పాలంటే నాకు సలహాలు ఇవ్వద్దంటావు. ఎట్ట ఇప్పుడు ఇసుకేసింది అందరికీ. నీకు ప్రతి టీవీలో కూడా ఉన్నాడు, రాజీవ్ ఉన్నాడు, ఎర్రం రాజీవ్. ఇక మేము సలహాలు ఇవ్వయా, సూచనలు కూడా ఇయ్యము, ఇస్తే మేమే వ్యతిరేకం, మళ్ళీ వైసీపీ కోవర్ట్ అంటావు నువ్వు కూడా అని ఎర్రం రాజీవే ఉన్నాడు మొన్న
యూట్యూబ్ ఆయన చెబుతున్నాం ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే, అందరూ అదే చెబుతున్నారు. ఇంక నువ్వు ఎట్ట నీకు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అసలు? జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు కదా. జగన్ అంటే జగన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జగన్ బాధ కూడా పవన్ కళ్యాణ్ ఉంది కదా. జగన్ ఆ దుర్మార్గుడిని ఎదుర్కోవటానికే మీరంతా ఒకటవుతుందని, మా దుర్మార్గుడని తెలుసు కదా నీకు. దానికోసం చెయ్యి, మీ అన్ని ఇంకా 10 పార్టీల్లో కలుపుకొని చెయ్యి, కాదంట్లా. నీ వ్యక్తిత్వం పోగొట్టుకోకూడదు, ఏం చేత నువ్వు త్యాగశీలుడివి. 24 ఇస్తే, ఈ 3 ఇస్తే, పార్లమెంట్లు ఇస్తే నువ్వు మళ్ళీ దాంట్లో నువ్వు 3 ఇత్తివి. చంద్రబాబు దాంట్లో చేయొచ్చుగా. త్యాగశీలుడు నువ్వేనా? చంద్రబాబు కాకూడదు. చంద్రబాబు తగ్గితే ఒకవేళ పెంచితే ఈ సీట్లు వస్తే, ఈ సీట్లన్నీ గెలిస్తే రేపు ముఖ్యమంత్రి పదవికి షేర్ అడుగుతాడు. వాళ్ళ బాధ. ఆ ముంగలే జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు. నువ్వేంది ఇప్పుడు జనంలో ఏముందంటే బజారుకి ఈడిచాడు అందరు కాపులి అనేది జనంలో ఉంది, జనంలో ఉంది. ఆ జనంలో ఎవడన్నా చెప్పాడు అనుకో, ఇవి వైసీపీ కోవర్ట్ అంటావు. ఎక్కడికి నీతోటి ఎట్ట చావాలి? రాక మాకు దేవుడు వచ్చావని మేము చూస్తుంటే నువ్వేమన్నా నీ ఇష్టం వచ్చేది మాట్లాడు. నువ్వు స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడతావు మాకు అర్థం కాదు, భయం వేస్తుంది. నువ్వు దిగిందాకా మాకు భయం, ఏం మాట్లాడతావు అని. అప్పుడు రాజకీయం మాట్లాడు, నువ్వు రాజకీయం మాట్లాడవా? ఏదంటావు ఇదంటావు, ఏది నువ్వు నీ ఇష్టం వచ్చాడు మాట్లాడతావు, దిగుతావు పోతావు. ఆ చుట్టుపక్కల కార్యకర్తలు కూడా బాల్కరివా. నీ అమ్మడ తాళ్ళు కట్టి ఒక 20 మంది ఎవరిని కలవనీడు. నేను వ్యతిరేక. మాకు ఉండవుడు వాడే ఒక కత్తి ఫిగరు. ఆ ఫిగర్ని ఎట్ట పోగొట్టుకోం. తప్పు సరి చేసుకోమని చెబుతున్నాం. ఇప్పుడు ఇసుమంటి గ్యాంగ్ డిబేట్లో కూర్చొని కాపు నాయకులు ముద్రగడని, హరిరామ జోయ్ గారిని, ఇప్పుడు వైసీపీకి వెళ్ళిన జోయ్ గారి అబ్బాయిని, వీళ్ళందరినీ తిడుతుంటే నీకు ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్ట అవుద్ది? నేను ఇప్పుడు చెబుతున్నాం, జనసేన ఎన్ని పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిపించకమని కాపు నాయకులకి కాపు కులానికి అందరికీ చెబుతున్నా. మాది కాదు, మా దాసరి రాము కూడా మాకు చెప్పింది అది. ఆయన కూడా అదే, అన్ని చోట్ల జనసేన ఎన్ని పోటీ చేస్తే అన్ని అభ్యర్థిని గెలిపించండి. తర్వాత కాపు అభ్యర్థులు ఎక్కడ ఉన్నాడో, ఏ పార్టీలో, ప్రతి పార్టీలో కాపు సంఘాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. ఇవాళ గుంటూరులో ఒకటి పెట్టారు, ఇవాళ చూసాను నా టీవీలో. మాకు తెలుగుదేశంలో కాపు టికెట్లు ఎక్కువ ఇమ్మంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చెబుతున్నా, ఏ పార్టీలో ఉండా ఆ పార్టీ కాపు అభ్యర్థులు మొత్తం గెలిపించాలి. ఏ పార్టీలో ఉండా జనసేన అభ్యర్థులు మొత్తం గెలిపించాలి. తప్పదు. ఆవిడలో కుల సంఘం ఇప్పుడు 17 మంది 30 మంది ఎమ్మెల్యేలు 10 మంది దాకా ఉండారు వాళ్ళు, కాపు నాయకులు, మంత్రులు అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మనం చెప్పిన వాళ్ళు వినరు కదా. మరి ఆడు తిట్టాడు. ఇప్పుడు వీళ్ళు కీర్తన జనసేన వాళ్ళు కూడా తిడుతున్నారు కాపు నాయకుల్ని. ఎవరు తిట్టేది ఎవరు? ఇప్పుడు ఏ టీవీ తెచ్చినా మా కాపులు సాగుతాయి. ఏ కులం ఎత్తరు? మా కులమే కానవుతుంది అందరికీ. టీవీల్లో ఏ కులము కానరాదు, మా కులమే కానవుతుంది వీళ్ళకి. ప్రతి వాడికి ఈడు తప్పు చేస్తున్నాడు, ఆడు చెప్పిన ఆడు దొంగ, ఈడు దొంగ, ఈడు. అసలు మా కులం తప్ప 2 చర్చలే ఉండవు. రోజు రోజుకి కాపు కులాన్ని దాని యొక్క ఆవశ్యకతను తగ్గించేస్తున్నారు అంటారు. వాళ్ళు తగ్గిస్తున్నాం అనుకుంటున్నారు, మేము పెరుగుతున్నాం. వాళ్ళు తగ్గిస్తాం. ఇప్పుడు మేము ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే, మేము ఇందిరాగాంధీ కరువుకు ఇందిరాగాంధీ ప్రచారం మేమే చేసేవాళ్ళం. నాంది అని మేము ఇంటింటి తిరిగేవాళ్ళం ఓట్ల కోసం, ప్రచారం పోవటం. అప్పుడు ఇందిరాగాంధీ చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు మేమే చేసేవాళ్ళం వాళ్ళ ప్రచారం. అట్టనే ఇప్పుడు మా కాపు చరిత్ర కూడా ఇప్పుడు టీవీల్లో వాళ్ళే చెబుతున్నారు మొత్తం అన్ని టీవీలు. ఇప్పుడు మా కుర్రాళ్ళకు ఇదివరకు అంటే వేరు. చెడు కాదు, మంచిగా జరుగుతుంది. చెడు అదే తీసేయి. ఎందుకంటే ఇదివరకు రోజులు వేరు. మా బోటోళ్ళు ఇప్పుడు నేనుండి ఆ రోజుల్లో 6 చదివా. ఇప్పుడు నాకు 79 వస్తుంది. చెబుతున్నా, మాకు ఇది పెద్దగా చదువులేము మా కులాల్లో. ఇదివరకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మా ఎడ్యుకేషన్ పెరిగి అన్ని దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ప్రతి ఇంట్లో చదువుతున్నారు. అడుగు తినే కూలి పని చేసుకొని ఏదో చేసుకొని చెట్టు కింద ఉండి కూడా ఎడ్యుకేషన్ పెరిగింది. ప్రతి వాడి పెద్ద చేతులు ఉన్నాయి, దారిని పోతుంటాయి. ఇవాళ అది లేదు. నువ్వు ఓటు వెయ్యి అని నేను చెప్పిన నువ్వు చెప్పిన ఎవడు వాళ్ళకే ఉంది, పెరిగింది. అందుకే ఎడ్యుకేషన్ పెరిగింది, తెలివితేటలు పెరిగింది. ఇవాళ నువ్వు ఓటు పలానోళ్ళకి చెబితే
వినేవాళ్ళు లేరు. అందుకని ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒకటి ఇప్పుడు జనసేన మీద ఇప్పటికి ఆశలు ఉన్నాయి మాకు, ఆయన మీద ఆశ ఉంది మాకు. ఇప్పుడుకైనా మార్చుకొని నా వ్యూహాలు నాకంటే నీ వ్యూహాలు కాదు, నీ వ్యూహాలు పనిచేయవు, జనం దగ్గర నేర్చుకో. జనాన్ని ఇప్పుడు కార్యకర్తల సమావేశం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకో. నీ మరి అభ్యర్థులు నిలబడేవాళ్ళు ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, ఇన్ఛార్జీలు ఏమంటే ఉంచేవాళ్ళు ఉంటారు, అధికార ప్రతినిధులు ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు విను, వాళ్ళు ఏం చెబుతారు నీకు నేర్పుతారు. వాళ్ళు అన్నీ నాకు తెలుసు అంటే కుదరదు. అవన్నీ వెనకటి రోజులు. నువ్వు నీ పవర్ నీకేదో సినిమా యాక్టరు, నువ్వు వచ్చి జనం నీకు వచ్చి లక్షలు వస్తున్నారంటే ఇలా పేళ్ళూరు కాల తాడేవాళ్ళు కూడా పేళ్ళు కాతి కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి అది కాదు, విజయవాడ నుంచి మంగళగిరి నువ్వు ఇది బయలుదేరి వారాహి బయలుదేరిన కాడి నుంచి 5-6 గంటలు పట్టింది. గంటలో పోయే బందరం ఎక్కడ ఉంది? మేము చూశాంగా, మేము కార్లు వేసుకొచ్చాం అక్కడికి. చెబుతున్నా ఏడుందాడా పేళ్ళూరు అయింది. ఎందుకంటే అక్కడే నువ్వు చేసి నిర్ణయాలు తప్పని కొంతమంది బహిరంగ అనుకుంటున్నారు. మేము వింటూ ఉంటాం కదా ఏంటని ఆ చర్చలు. అది కొంచెం సరి చేసుకుంటే ఫ్యూచర్ నీకు ఉంది. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి మేము చూస్తున్నాం. నువ్వేమన్నా కేంద్రానికి పంపితే మంత్రి, మీ అన్నయ్య కేంద్ర మంత్రి చేశాడు, ఏం ఒరిగింది? ఏమన్నా చేయి. రాష్ట్రానికి కాపులకి ఏమైనా ఒరిగిందా? లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అన్ని కులాలు నిన్ను నమ్ముకొని కాపులు, బలిజులు, మైనార్టీలు, అందరూ ఎస్సీలు అన్నీ నిన్ను నమ్ముకొని ఉన్నాయి. దాన్ని బొమ్ము చేసావు ఇప్పటికి. ఎందుకంటే ఈ 21 సీట్లో నువ్వు గెలిచేదేన్ని, నువ్వు చేసేదేన్ని? అందుట్లో నువ్వు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ పెడుతున్న వాళ్ళు అనుకుంటారా? అది కూడా లేదు. అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే మేము ఇవన్నీ నేననే కాదు, నేను టీవీ యూట్యూబ్లో చూస్తూ ఉంటా. సంచలనం మాట వచ్చిందంటే దాంట్లో ఏదో ఉంటుంది. అన్నీ నిజం, అబద్ధాలు ఉండవు. ఎందుకని దాసరి రాము గారు ఉన్నాడు, 5 రాష్ట్రాలు తిరిగి నీకు ప్రచారం చేస్తున్నాడు. ఏనాడన్నా పిలిచావా? అది మీ బాధ. ఆయన బాధ కాదు, అసమంటి వాళ్ళు సలహా తీసుకుంటే మంచిది. ఆయన హరిరామ జోగయ్య ఉన్నాడు ఈ వయసులో, 83 చిల్లరే. ఆయన 83, 85 ఉండేదానికి ఆయన సలహా ఎత్తుంటేనో నువ్వు సలహా ఇద్దంటావు. ముద్రగడ ఇంటికి వస్తానన్నావు, రాలా. నువ్వు ఎందుకు పోలా? వాళ్ళందరూ పిలుపు నీ పదవుల కోసం కాదుగా. నువ్వు తప్పు చేస్తున్నావు. నేను కూడా నా అభిప్రాయం కూడా అదే. తప్పు చేస్తున్నావు, సరి చేసుకోమని చెబుతున్నారు. అంత తప్ప ముంగలు నీ అధికార ప్రతినిధి అదుపులో పెట్టుకో. నీ అధికార ప్రతినిధుల్ని కుల సంఘ నాయకుల మీద దాడి చేస్తున్నారు, ముసుగు తీసేశాడు. వైసీపీ ఏజెంట్లు, వైసీపీ కోవర్ట్లు అని నోటుకు వచ్చినట్టు ఓల్డేజ్ హోమ్లో ఉండమంటున్నారు. మడిచి ఆయన రాసే మడతలు తీసుకెళ్ళి ముడ్లో పెట్టుకోమంటున్నారు. ఇవన్నీ ఏం మాటలు? అధికార నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు అధికార పతిన నేనేమనాలో కూడా నాకు తెలియదు. వాళ్ళని ఇప్పుడు మొన్నటిదాకా ప్రేమించే వీళ్ళందరినీ నేను గౌరవించా. అరే నువ్వు ఇప్పుడు అంబటి రాంబాబుకి పేరున్నానికి మీకు తేడా ఏంటి? ఏం తేడా లేదు. వాళ్ళే మంచివాళ్ళు అనిపిస్తున్నారు. ఇప్పుడు నీకు గుడ్డోడు కాడి మెల్లోడి మేలు అని సామెత ఒకటి ఉంటుంది. ఆ రకంగా వాళ్ళే మేలు అనిపిస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు మార్చుకుంటావని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావని మేము కలలు కంటున్నాం. మా కలలు నెరవేర్చాలని ఈ వయసులో మొదట నుంచి మేము చూస్తున్నాం. మరి మార్చుకుంటావో మీ కర్మ మీరు అనుభవించ మమ్మల్ని, మీ కర్మ మీరు అనుభవించాలంటావు మమ్మల్ని. మీ ఇష్టం ఇది. ఇప్పుడు కాపు సంఘంగా, కాపు నాయకుడిగా, కాపు బిడ్డగా చెబుతున్నా. ఇప్పుడు మాకు ఏదన్నా ఈ వయసులో వస్తే మనవాళ్ళు ఇన్ని సంవత్సరాలు మీ ఎమ్మెల్యే లేదండి. స్వాతంత్ర్యం వచ్చిన కాంచి ప్రతి దాంట్లో 25, 30, 40 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ నువ్వు తెచ్చేది ఎందుకు? కాపు ఎమ్మెల్యేలు మాకు నువ్వు టికెట్లు ఇచ్చి 20 మందిలో నీకు గెలిచేది అంతా, చచ్చేది అంతా. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒక్కడిలా ఇప్పుడు మరి వైసీపీ ఇచ్చింది, ఎంపీ ఇచ్చింది, మరి ఎమ్మెల్యేలు ఇస్తున్నాడు వాళ్ళకి. మరి ఎవరిని గెలిపించాలి? ఒక్క ఎమ్మెల్యే టీడీపీని గెలిపించాలా? ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చిన వైసీపీనికి వేయాలి ఓట్లు. ఎవరికి వేయాలి? రోసీకి ఎంపీ. అక్కడ పొన్నూరు అంబటి మురళి
ఇప్పుడు మరి వేస్ట్ కూడా ఇంకా కొత్త కొంచెం అన్నీ అంబటి రాంబాబు, చిలకలూరుపాటి, మరి కాబట్టి మనోహర్ నాయుడు, మరి వీళ్ళందరినీ మేము ఏం చేయాలి? ఇప్పుడు మేము కాపు సంఘం మేము తప్పదు కదా. నేను కాదు జనసేనకి ఏమంటారు, టీడీపీకి ఏం, నేను చెప్పిన ఎనరుగా. ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది ఇలా ఎనరు, ఎందుకంటే మీరు కూడా కొంతమందికి ఇవ్వండి, అప్పుడు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు, లేకపోతే కావు. పవన్ కళ్యాణ్ గారు మార్చుకుంటాడని అనుకుంటున్నాం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చూస్తున్నాం. లేకపోతే తర్వాత 29కి ఆ కాపు సంఘాలన్నీ ఏకమై ఆ బీసీ ఎస్సీ అన్ని కులాలను కలుపుకొని ఒక నాయకుని తయారు చేస్తారు, అంతే తప్ప నువ్వు కనుక రాంగ్ స్టెప్ ఎత్తి రేపు 29లో జరగబోయేది కూడా అదే. రాము గారు అన్ని కులాలను తయారు చేస్తాడు, ఆయన అందరిని కలిపి ఒక నాయకుడు కదా, ఒక అన్ని బీసీ ఎస్సీ మైనార్టీ అన్ని కులాలను కలుపుకొని కాపు నాయకుడిని లేకపోతే బీసీ నాయకుడు వెనకబడ్డ కులాలు నాయకుడు రాష్ట్రానికి వచ్చి బాగుపడుద్ది. నువ్వు దొంగ అనుకుంటే ఎవడు దొంగ, ఎవడిని అంటాం? అందరూ అయ్యే ఆ తాళ్ళలో మొక్కలే, రెండు కాదుగా. ఇప్పుడు ఏవో పుస్తకాలు వేశారు ఎవరి చంద్రబాబు గురించి, మన ఆఖరి దాకా చంద్రబాబు తప్ప ఏమన్నా బయటికి తీశాడా? ఇద్దరు కలిసి దోసుకున్నాయాక వైజాగ్లో, ఆయన 30 తింటే ఇటు పావులో తిన్నాడు అంతే. ఎవరు తక్కువ. ఆఖరికి ఏంటంటే ఎలక్షన్ షోయింగ్ ఇది, చంద్రబాబు అరెస్ట్ చేయడు షోయింగ్, ఈయన ఆయన అరెస్ట్ చేయడు, ఆయన ఈయన అరెస్ట్ చేయడు. ఎప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా, మన పోలీసు యంత్రాంగం తెలంగాణ కానీ ఏపీ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు 24 hours ఎక్కడ జరిగినా పట్టేస్తారు. 24 hours ఏం జరిగినా క్యూ లాగేస్తారు. ఎక్కడ ఎవరు ఈ మర్డర్ ఎవరు చేశాడు, ఏంటి ఈ దొంగతనం ఎక్కడ జరిగింది, ఇవన్నీ పట్టేస్తాం. మన ఆంధ్ర పోలీసులు కూడా తెలివితేటలు ఎవరి స్టేట్లో ఇండియాలో లేవు ఎవరికి, ఎందుకంటే మాకు అనుభవాలు ఉన్నాయి. అది జనం ఇప్పుడు నాయకులు అనుకుంటా ఉంటారు కూడా. అసమంటి వాళ్ళు నీ హయాంలోనే జరిగింది వివేకానంద రెడ్డి హత్య కేసు, ఏం చేశాను నీకు తెలవదా? చంద్రబాబుని అడుగుతున్నాను నేను. అప్పుడు ఏం చేశారు మీ ఇంటెలిజెన్స్? ఏవి వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఏం చేశారు? ఇవాళ గొడ్డల పోటు అంటారు, ఇది రజనీ గారు తెల్లారు, ఇది గొడ్ల పోటు, రజనీ కీర్తన గొడ్ల పోటు. ఈ గొడ్ల పోట్లు మీ చంద్రబాబుని అడగండి అమ్మా, ఈ గొడ్ల పోట్లు ఎక్కడయ్యో, అవి ఎవరి హయాంలో జరిగినాయో వాళ్ళని అడగండి. గడ్డపోటు కత్తిపోటు కోడి కత్తి కేసు ఇవన్నీ ఎందుకు? అవి వదిలేసేయండి, రాజకీయం చేసుకురండి, గొడ్లపోటు తీసేయండి. చేసి నువ్వు అడగాల్సింది ఎవరంటే చంద్రబాబుని నీ ఇంటెలిజెన్స్ ఏం చేసిందని ఆ రోజున. ఇప్పుడు ఆ రోజున ఆ కోడి కత్తి కేసు ఎప్పుడు ఎవరు చేసింది? అది జరిగినప్పుడు నువ్వు పట్టొచ్చి అమ్మటే ఇంటెలిజెన్స్ బట్టి తయారు చేసి కోడి కత్తిని పట్టుకోవచ్చు. అప్పుడే ఎవరు చేపించారని అప్పుడే జగన్ బండారం అంతా బయటికి లాగే పనిగా. ఎందుకు చేయలే మీరు? చంద్రబాబు ఎందుకు చేయలా? కాదు, ఇప్పుడు తప్పుని తప్పుగా ఉండాలి. ఇవన్నీ రాజకీయంగా విమర్శ చేసుకోవటం కాదండి. ఇప్పుడు మీరేం చేశారు ఇవన్నీ ఇవాళ రాజకీయంగా విమర్శించుకుని ఓట్ల కోసం ఎన్నో తప్పుడు మాటలు ఎన్నో చెబుతూ ఉంటారు. అవన్నీ జనానికి అందరు నా ఓటుడికే దొరుకుతుంటే ఇవన్నీ ఇవాళ ఎడ్యుకేషన్ మరి ప్రతి ఒక్కటి చేతిలో పేద పోలు ఉండి ఎటు నొక్కితే అన్నీ ప్రపంచంలో ఏం జరిగి అన్నీ వస్తున్నాయి. ఇవాళ జనానికి చెప్పేది పని లేదు. జనసేన మేము ఎన్ని పోటీ చేస్తే అన్ని గెలుస్తానికి సిద్ధంగా ఉన్నామండి. అన్ని పోటీ చేస్తే గెలవటానికి సిద్ధం. ఏమన్నా ఆయన ఊహం నాకు ఉందంటున్నాడు, నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మేము నమ్ముదాం. ఆయనే మేము ఇంకోడు ముఖ్యమంత్రి మేము ఎందుకంటాం? పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావాలంటాం. రెండో సమస్య లేదు. ఇప్పుడు ఆశ కదండి, దింపుడు కాలం ఆశకి వెళ్ళినాక చచ్చిపోయినాక దింపుతాం. కాటికి దిగి నానా తాత అని పిలుస్తారు. అక్కడ చచ్చుంటే ఏముంది? ఆ దింపుడు కాలం ఆశ ఉంది మాకు, ముఖ్యమంత్రి అవుతాడని. ఆ ఆశతోటే మేము జనసేనకే గెలిపించాలి, ఎన్ని పోటీ చేస్తే అన్ని జనసేనకి గెలిపించాలన్నాం. కతిమా ఎక్కడ కాపు నిలబడితే అక్కడ ఓట్లు కాపులకు వేయాలి. కాపు సంఘాలు మొత్తం కూడా మేము చెప్పిన ఏ పార్టీ కాపు సంఘం ఆ పార్టీకి ఉంది. అనేక సంఘాలు ఉన్నాయి. జనసేన కాపు సంక్షేమ చేంజ్ కూడా రద్దు చేశాడు. ఏమీ లేదు. మాకు ఆ పదవి కూడా ఊడిపోయింది. కోర్ కమిటీ సభ్యుడిని నేను, ఆ పదవి కూడా పోయింది. అది చెబుతున్నా. అందరూ ఎక్కడ మీ ఇష్టం. ముంగల
జనసేన ఎన్ని పోటీ చేస్తే అని గెలిపిస్తానికి ప్రయత్నం చేయండి. అది ఆఖరి కోరిక. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వాళ్ళు కోరుకునే వాళ్ళు మొదటోడిని నేను. థ్యాంక్ యూ బాబాయ్.